జోర్దార్ ముచ్చట్లు పట్టుకొని మీ ముందుకి వచ్చేసిన చలో పాలీగా ముచ్చట్లు షురూ చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. పడ్డారంట బ్రిడ్జి పైన ఆశ, ఒక రోజులోనే అయిందట అడియాస. జర్మనీ అమ్మాయి పాటకి దరువేసిన మోడీ సారు. టీ అమ్ముతున్న అంబటి గెలుపు కోసమేనా ఏటి? ముందు పడ్డారు అత్యాశ, నిజం తెలిసాక పడుతున్నారు గోస. మన ప్రధానమంత్రి మోడీ సారు ఏం చేసిన సుత తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు. మోడీ సార్కి ఎవలకు లేనంత ధైర్యం ఉన్నది, దేవుడి మీద మస్తు భక్తి ఉన్నది, అంతకన్నా ఎక్కువ దేశం మీద ప్రేమ ఉన్నది. అంతేకాదుల్లా సార్కి మంచి కళాపోషణ సుత ఉన్నది. ఇప్పుడు మోడీ సారు ఏం చేసిండో చూస్తే పరిశాన్ అవుతారు. గదేందో మీరే చూడుండ్రి. ప్రధానమంత్రి మోడీ సార్ ఏం చేసినా సుతా ఫుల్ వైరల్ అవుతుంది. మోడీ సార్ అయోధ్యలో రాములవారి గుడి కట్టిన నిన్న జాబిల మీద కొయ్యి మొన్న సంద్రం లోపలికి పోయి ద్వారకాన్ని దర్శనం చేసుకున్నా. ఏది చేసినా ట్రెండే. అయితే సార్కి ఇప్పుడు ఏం చేసిండు అంటున్నారా? ఇగో గీ అక్క పేరు కాసన్ రమేష్ స్పీట్ మ్యాన్. గీ అక్క పాటలు మస్తు వాడుతుందంట. అంతేకాదు గీ అక్క మొన్న అయోధ్యలో రామ మందిరం గుడి ఓపెనింగ్ లో సుతా రామ్ ఆయింగ్ అనే పాటను సుతా వాడిందంట. పాట మన దగ్గర వాడింది కదా అని గీ అక్కది మన దగ్గర కాదోళ్ళు, అక్కది అసలు మన దేశమే కాదంట. అక్కది జర్మన్ దేశం అంట. తమిళనాడులో పర్యటిస్తున్న మన మోడీ సార్ని గీ అక్క అక్కోల అమ్మ కలిసిర్రట. అంతేకాకుండా ఎట్లయినా సార్ని అయితే కలిసినాం కదా అన్న ఆనందంలా అక్క పాట అందుకున్నదంట. ఇక ఇట్లా అక్క పాట అందుకోగానే మన మోడీ సార్ ఏమైనా తక్కువ అన్నట్టు సార్ సుత దరువు వేసుడు మొదలు పెట్టినట్టు. ఇక సారు దరువు సుత మస్తు వేస్తున్నాడు కదా. అదేదో సినిమాలో డైలాగ్ లెక్క సార్కి కళాపోషణ మస్తు ఉన్నది కదా. అచ్యుతం కేశవం రామనారాయణం, అచ్యుతం కేశవం రామనారాయణం, కృష్ణ దామోదరం వసుదేవం భజే, కృష్ణ దామోదరం వసుదేవం భజే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నదుల మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టింది చూసినాం. వైర్లతోని అటోటి ఇటోటి కట్టి గీ సందుల కేబుల్ బ్రిడ్జిల లెక్క కట్టింది సుత చూసినాం. రెండు కొండల మధ్యలో తాళ్లు కట్టి కిందికి ఏలాడ వంతల సుత చూసినాం. బయటి దేశంలల్లా జబర్దస్త్ గాజు ముక్కల బ్రిడ్జిల వీడియోలు చూసినాం. అయితే సంద్రం పైన సుత సెల్ఫీ వీడియోలు ఎట్లా దిగాలి అని చెప్పి ఈ ఉపాయం చేసిండ్రు. ఇక్కడ గది ఎక్కడో మల్క చూసొద్దాం పాలి. ఇక మొన్న ఓపెనింగ్ అయ్యేదోళ్ళకి ఈ బ్రిడ్జి నిన్న గిట్ల అయింది. ఎంత పని అయిపోయా. విశాఖపట్నంలో కట్టిన కొత్త బ్రిడ్జి చిత్రం ఇది. ఒడ్డుకా నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోయి ఇక్కడ నిలబడితే సంద్రం అందాలు చూడొచ్చు. ఇష్టం వచ్చినట్లు సెల్ఫీ ఫోటోలు వీడియోలు సుతా దిగొచ్చు. ఇక ఈ బ్రిడ్జి 1,60,00,000 ఖర్చు పెట్టి జగన్ సార్ ఈ బ్రిడ్జి కట్టించినట్ట. మొన్నటికెళ్ళి బ్రిడ్జి మీదకి జనాలు పంపుదామని చూస్తే ఇగో ఇది పరిస్థితి. విశాఖ సాగర తీరంలో అందమైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిన్న వైవి సుబ్బారెడ్డి అలానే అమర్నాథ్ మంత్రి చేతుల మీదుగా ఓపెనింగ్ అయినటువంటి పరిస్థితి నిన్న చూసాం. అదేవిధంగా ఏదైతే నిర్మాణం చేపట్టినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఈ రోజు నుంచి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ప్రారంభం కాబోతుందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు సడన్గా దీని మీదకి ఎవరైతే టూరిస్టులు కానీ లేదా పర్యాటకులు కానీ ఎవరైతే ఉన్నారో పర్యాటకుల్ని లోపలికి అనుమతించేందుకు పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నవాళ్ళకి 75 రూపాయలు చొప్పున రుసుము కూడా చెల్లించి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా ఏర్పాటు చేశారు. ఇంతలోగా అనుకోనటువంటి ఒక సంఘటన అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మన విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సుమారుగా బీచ్ ఇసుక ప్రాంతం నుంచి ఒడ్డు నుంచి లోపలికి 100 మీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ 100 మీటర్లో భాగంగా సుమారుగా 20-30 మీటర్ల దూరంలో దాన్ని తెగిపోయి పూర్తి స్థాయిలో ఏదైతే టీ జాయింట్గా కలపబడినటువంటి టీ జాయింట్ ఏదైతే ఉందో టీ జాయింట్ పూర్తి స్థాయిలో దానికి విడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా నయం ఆ టైంకి బ్రిడ్జి మీద వస్తే ఎవరు లేరు, లేకపోతే మస్తు ప్రమాదం జరిగేదంట. ఇదే సందు అదే సందు అని చూసిన అవతల పార్టీ వాళ్ళు చంద్రం సారు టీడీపీ పార్టీ కార్యకర్తలే హ్యాపో కట్టిన ఒక్క రోజుకే బ్రిడ్జి కొట్టుకపోవడం ఏందని ఫుల్లుగా అంటున్నారంట. అయితే అసలు ముచ్చట ఏంటంటే గా బ్రిడ్జి కొట్టుకపోలేదంట. ఒకవేళ అట్లా కొట్టుకపోతే ఎట్లుంటది అని ఇట్లా ట్రై చేసినామని చిన్నగా చెప్పిర్రట. బ్రిడ్జి మీద మాగ్డీలో లేకపోతే నిజంగానే కొట్టుకపోయిందో ఏదో అసలు ముచ్చట వాళ్ళకే తెలియాలి. ఇక
కేసీఆర్ సార్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మస్త్ అంటే మస్త్ మాటలు అనుకున్నారు. ఇద్దరు సమవుజ్జుల మధ్య మాటలతోని యుద్ధం జరిగితే గిట్లుంటదా అనిపించింది. ఓ పాలి మీకు సుత చూపిద్దామని తెచ్చిన, మీరు కూడా ఓ లుక్ వేసుకోండి. చేవేళ్ళలో జరిగిన సభలో కేసీఆర్ సార్ పైన సీఎం రేవంత్ సార్ ఫుల్ ఫైర్ అయ్యాడు. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. బాలయ్య సినిమాలో చెప్పిన డైలాగ్ లేక ముగోని అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు గెలిచి చూపించా అన్నాడు. నువ్వు ఒక్కని వస్తావో నీ అయ్యసూతో వస్తాడో, ఎవరు వచ్చినా రేవంత్ సార్ రెడీ అంట. అంతేకాదు నేనేమి నీ అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదు అన్నాడు. సార్ ఏమన్నాడు పాలు మీరు సుత ఇన్నుర్రి. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. అవి చూసిల్లా రేవంత్ సార్ గట్ల అనగానే అటెండ్ కాల కేటీఆర్ సుత మస్తు అరుచుకున్నాడు. ఇంకేంది కాల్చాం మరి గల్సు తినూర్రి. ఇలా నోటికొచ్చిన మాటలు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారిని తిట్టాలి, తెల్లారలేస్తే 10 ఏళ్లలో తెలంగాణ అన్యాయం అయిపోయిందని అడ్డగోలు మాటలు మాట్లాడాలి. ఆ ఆలోచన తప్ప మంచి ఆలోచనలు మాత్రం మీ ముఖ్యమంత్రికి లేవు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఆలోచించమని కోరేది. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి అన్నారు, నెలకు 2500 అన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో. 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మందికి ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు 2,500 రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీ దిక్కు చూస్తా ఉన్నారు. ఒకవేళ చేయకపోతే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మీరు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేతపత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేది కూడా మా ఆడబిడ్డలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓ అక్క గీ ముచ్చట తెలిసిందా? 100 రూపాయలకే గ్రాము బంగారం అంట, 10 రూపాయలకే కేజీ కందిపప్పు ఇస్తున్నారట. అంతేకాదు లీటర్ పల్లి నూనె సూత మస్తు తక్కువ ఇస్తున్నారట. గిట్ల ఎప్పుడైనా మీ దగ్గర ఆఫర్లు ఇచ్చిర్రా? గట్లని తక్కువ ఇస్తున్నారని అత్యాశకి పోతే ఇగో గిట్లనే అవుతుంది. వామ్మో వామ్మో ఏమన్నా ఐడియా చేసిర్రా? మీరు అందరు ఏడమోపోయిర్రా? ఏదైనా పని చేసుకొని బతికితే ఏందిరా అంటారు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట చూస్తే రండి బాబు రండి, అన్ని సరుకులు మస్తు అంటే మస్తు తక్కువకే, మంచి ధరణం మించితే దొరకదు. మళ్ళా అది సుత ఒక్క మన గుంటూరులకే 1 గ్రామ్ బంగారం 100 రూపాయలే, కేజీ కందిపప్పు సుత 1 రూపాయలకే. అయితే మళ్ళా అది సుత అందరికి కాదు, వట్టి మా సంస్థల సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే అన్నారు. అటేం కాలం 300తోని సభ్యత్వం తీసుకుంటే ఉప్పులు పప్పులు సబ్బులు సరుకులు అన్ని 3 సార్లు తీసుకోవచ్చు. అదే ఒకవేళ 1000 రూపాయల సభ్యత్వం తీసుకున్నారనుకో ఎన్నిసార్లు అయినా సరుకులు పట్టుకోపోవచ్చు అని ప్రచారం చేసిర్రు. ప్రచారం ఒకటే కాదు, వాళ్ళు షాప్స్ తో పెట్టిర్రు కొన్ని దినాలు. ఈ ముచ్చటరికైన జనం ఫుల్ గా రావడంతో మునుపున్న రేటు మార్చేసిర్రు. అయినా సార్లే షాప్ల కంటే రేటు తక్కువ వస్తుందంటే పాపం ఆశపడిన జనాలు వేలకు వేలు డబ్బులు సుతా కట్టిర్రు. డబ్బులు కట్టిన చాలా దినాలైందని పోయి అడుగుదామని పోతే షాప్ లేదు, చెప్పిన మనుషులు లేరు. గిట్లా చెప్పి అందరు తన దగ్గర 3 కోట్ల రూపాయలు పట్టుకొని కూడా ఇచ్చిర్రట. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పుర్రి. మోసపోయిన మంది తెలుసుకున్న బాధితులు అందరు కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిర్రట. అగ్గకొస్తదంటే తక్కువ అని అన్ని నమ్మితే గిట్లుంటది. జనాలు కొంచెం ఆలోచన చెయ్యుర్రి. బీజేపీ విజయ సంకల్ప యాత్ర జోర్దారుగా నడుస్తున్నది. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతున్నదో గా ముచ్చట్లు ఏందో ఓ మల్క చూసేద్దాం పాలి. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ సంకల్ప యాత్ర ముగించుకొని హైదరాబాద్ లో పార్లమెంట్ భాగ్యలక్ష్మి క్లస్టర్ కి చేరుకున్నదో యాత్రకి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సార్ హాజరైండు. ముఖ్య అతిథిగా హాజరైన సార్ కి పాత బస్తీ ప్రజలు బీజేపీ కార్యకర్తలు సుత ఘనంగా స్వాగతం పలికిర్రు. సార్ ఏం మాట్లాడినో సార్ విందాం. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే రుణమాఫీ అన్నాడు. మరి సంవత్సరాల వరకు దిక్కు లేకుండా రాజస్థాన్ లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి
ఏ రకంగా బుద్ధి చెప్పి నమ్మించి మోసం చేసి దగా చేసినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ అరణ్య రోగాలు పాటించారు. రైతు బంధు విషయంలో కూడా ఇప్పుడు అప్పుడు అంటూ రైతుల మోస ఇవ్వాలి 10,000 అని గత ప్రభుత్వం చెప్తే అల్లాస్ పాట మాదిరిగా 15,000 పెంచి ఇవాళ రైతు వాళ్ళ పంటకు సకాలంలో ఆర్థిక సాయం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రతి ఎకరా కౌలు రైతు, అసలు రైతు, భూముల రైతు తేడా లేకుండా 40,000 రూపాయలు ఎకరాకు సబ్సిడీ రూపంలో ఎరువుల పేరు మీద, DAP కొనుగోలు పేరు మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నాడు. 6,000 సంవత్సరానికి అదనంగా. ఇది మోదీ గారు రైతుల పట్ల వారికి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా వాళ్ళ పేదల కడుపుని మాయాబజార్ సినిమా లాగా పువ్వుల రెక్కలతోని ఆశల పల్లికిలో ఊరేగించి మభ్యపెట్టి ఇప్పుడు సర్కారు దోబుచ్చులాడుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మరి హామీలేమో ఇచ్చారు, కానీ దాని తగ్గట్టుగా బస్సు రూట్లను ఇవాళ తగ్గించేసి మరి ఫ్రీ బస్ అంటూ పబ్లిసిటీ చేసి డీలక్స్ సర్వీస్ ఛార్జీలు మాత్రం భారం అవుతున్నారు. ఆర్టీసీకి కొట్టబోరే 350 కోట్ల నష్టం, మరి దాన్ని పూడ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవాళ ప్రజా పాలన ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బిఆర్ఎస్ అడుగుజాడలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వనరులు ఏ రకంగా గతంలో బిఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ దోచుకున్నారో అదే పంతాల్లో వాళ్ళ తెలంగాణను ATM గా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి కప్పం గడుపుతాం. ఖచ్చితంగా 3వసారి మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. హైదరాబాద్ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే మోదీ గారికి అండగా ఉంటే సాధ్యమని, కాబట్టి ఈ మత రాజకీయాలు, మతం పేరు మీద ఇవాళ నడిపే రాజకీయాలకు స్వస్తి పలికాలి. మనం కర్ణాటకలో చూసాం రాజ్యసభ ఎన్నికల్లో, అక్కడ నాసిర్ హుసేన్ అనే ఒక వ్యక్తి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వారు ఆ యొక్క కర్ణాటకలో విజయం సాధిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇస్తా ఉన్నారంటే ఏ స్థాయికి దిగజారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాముడు జన్మించినటువంటి ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించి అక్కడ 140 కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు పాల్గొంటే దానిని రాజకీయం చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనకుండా హిందువుల మనోభావాలు గాయపరచడమే కాకుండా ఏ రకంగా ఇవాళ రాముడి గతంలో అవమానించారో ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చెప్పాలి. దర్శనం మొగలయ్య తాత యాదుకున్నాడా ఉల్లా? భీం 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 భీమ్లా నాయక్ పాట పాడిండు కదా, హా గా తాతనే. అయినా పవన్ సార్ పాట ఎట్లా మర్చిపోతారులే. గా తాత నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ని కలిసి ఏం మాట్లాడిండో పాలి చూసొద్దాం పాలి. పద్మశ్రీ దర్శనం మొగలయ్య తాత నిన్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ని కలిసి పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళకి నెలకు 25,000 పింఛన్ సర్కారు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పిండు. తాత ఊరు నార్కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలకుంటలో ఇందిరమ్మ ఇల్లు సుత ఇప్పించమని సార్ని అడిగిండు. ఎట్లయినా బట్టి సార్ దగ్గరికి వచ్చినాం కదా అని మళ్ళోసారి పవనం సార్ సినిమాలో వాడిన పాటని పాడి సార్ సుత ఓ పాలు వినిపించిండు. పాట అయిన బట్టి సార్ సుత మస్తు ఖుషి పడిండు. సార్ కలుపు నీ దరిద్రం బుక్లయ్యా అయిపోతుంది, నీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు పెద్ద పింఛన్ వస్తుంది సార్ చెప్పిండు, ముఖ్యమంత్రి సార్ చెప్పిండు, మన ఉప ముఖ్యమంత్రి సార్ కూడా చెప్పిండు చెప్పిండు. అందుకు వచ్చి కలిసిన నేను నా పిల్లగానికి నాకు ఇంత సాయం చేయాలి. నా కళ నేను రాసి పాడిన పవన్ కళ్యాణ్ పాట, భీమ్లా నాయక్ పాట. గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగుతాండాలి వాళ్ళ జమ్మ చెవుడు చెట్టున్నది. ఆ జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాలి. ఎండలేదు రాత్రి కాదు ఎగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల, పుట్టిండాడు పూలి పిల్ల నల్ల వల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బహుదూర్, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్.
అబ్బబ్బా రాజకీయాలు మస్తు గమ్మత్తుగా ఉంటాయి కదుల్లా. అన్ని రోజులు కనీసం ముఖం చూడని లీడర్లు ఒక్కసారి ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయంటే చాలు కొత్త కొత్త వేషాలల్లా కనిపిస్తారు. ఈ పార్టీ వాళ్ళు బజ్జీలేస్తే మేమేమన్నా తక్కువనా, ఆ పార్టీ వాళ్ళు పునుగులేస్తారు, వాళ్ళు ముగ్గులేస్తే వీళ్ళు రంగులు నింపుతారు. గట్లుంటది మరి రాజకీయ నేతలతోని. ఓ పాలికి వీడియో చూడుండ్రి, నేను ఎవరి గురించి చెప్తానో మీకే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఇటు రోజు రోజుకి ఎక్కువైతుంది. అటు జగన్ సారు ఇటు చంద్రబాబు సారు ఇద్దరు పొట్టు మాటలు అనుకుంటుంటే ఆ పార్టీలో ఉన్న తతిమ లీడర్లు సుత కొత్త కొత్త వేషాలు వేసుకుంటూ జనాల దగ్గరికి ఓట్ల కోసం పడడానికి తిప్పలు పడుతున్నారు. అగ చూడరు విచిత్రం. పల్నాడు జిల్లా సత్యనపల్లిలో మంత్రి అంబాటి రాంబాబు సారు ఏకంగా టీ మాస్టర్ అవతారం ఎత్తిండు. అగ జనాలకు పోయి టీ ఎట్లా వస్తుందో మీరే చూడండి. ఇట్లా ఛాయ్ తాగుతున్న వాళ్ళకి సార్ చేతనే ఛాయ్ పెట్టి ఇచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యల గురించి అడిగిండంట. రాజకీయాలు అంటే గంతే వాళ్ళు ఎసంటి వాళ్ళనైనా సుత ఎన్ని పనులైనా చేపిస్తాయి. మనలా ఎవరిని అడిగిన సుత సంతోషం ఎట్లొస్తుంది అని అడిగితే చాలా మంది పైసలతోనే సంతోషం వస్తుంది అంటారు. కొలువులు చేసేది సుత పైసల కోసం, పైసలుంటేనే సంతోషం అంటారు. కానీ అసలు సంతోషం గవాటిలలో ఉండదు. మరి ఎక్కడుంటది అనుకుంటున్నారా? మీకు చిన్న వీడియో చూపిస్తా చూడండి. మళ్ళా ఈ ముచ్చట్ని ఎంతమంది పట్టించుకుంటారు చెప్పురు. ఈ రోజుల్లో దేనికి చూడు పైసలతోనే అన్ని వస్తాయి అనుకుంటారు. పక్కంతో పలకరింపు లేదా, ముందరంతో అసలు మాట్లాడడే లేదా. అంతే కదా మరి. మన దగ్గర లేని దానికోసం అరువులు దాచుకుంటా అసలు సంతోషాన్ని మర్చిపోతున్నాం. ఊరికే మనసు గాయాబ్ చేసుకుంటాం, మస్తు మదన పడుతుంటాం. మనలో మస్తు మంది ఉన్న దాంట్లోనే తిని దేనికి ఆశపడకుండా నచ్చిన మనుషులతో గడిపితే వచ్చే ఆ కిక్కే ఏరే లెవెల్ ఉంటది కదా. ఓ పాలకి వీళ్ళని చూడురి, బయట ప్రపంచం గురించి ఇంత సుత ఆలోచన చేయకుండా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఈ జంట పైసల గురించి పరిశాన్ లేదు, జనాల లొల్లి లేదు, ఎవరి గురించి దేని గురించి ఆలోచన చేయకుండా ఎంత మంచిగా ఉన్నారో. గీళ్ళని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు సంతోషం అంటే గిది కాదా? ఎన్ని పైసలు పెట్టినా గిసంటి సంతోషం కొనలేం కదా. మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులన్నా సంతోషంగా ఉండుర్రి. ఇగో గివుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.